హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఏ డే ఇన్ మై లైఫ్ అని చేద్దాం అనుకున్నాను. రొటీన్ మార్నింగ్ రొటీన్ కానీ ఇలాగ వన్ డే యాక్చువల్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి, కానీ ఎప్పుడు చేయాలన్నా కూడా మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. సో మ్యాక్సిమం కుదరదు. ఎందుకంటే సండేస్లో పిల్లలు ఉంటే వాళ్ళు లేట్గా లెగిస్తారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో లక్కీగా ఆ రోజు మా పాప చెస్ టోర్నమెంట్ ఉండడం వల్ల ఎర్లీగా లేచిందనమాట. జస్ట్ అమ్మ చిన్న వ్లాగ్ తీయని అంటే తీసింది. సో ఇది అన్ని ఇంట్లో ఉండదు, అంత స్పెషల్ ఏమి ఉండదు. కాకపోతే జస్ట్ నేనేం చేస్తానని చూపించబోతున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ లెగిసి బయట డైలీ ఇదే వర్క్ ఉంటుందండి. అందరికీ ఉంటుంది మ్యాక్సిమం అన్ని ఇళ్ళల్లో కూడా. సో మాకు కూడా ఇదే వర్క్ ఉంటుంది. మార్నింగ్ బయట వాకిలని తుడుచుకొని ముగ్గు అది పెట్టుకోవడం, లోపలికి వచ్చిన తర్వాత మనం నైట్ అయితే క్లీన్ చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దుకోవాలి. అవన్నీ సర్దుకుని చెస్ టోర్నమెంట్ ఉందండి. ఈరోజు అయితే సండే కదా, ఈ సండే కూడా రెస్ట్ ఏం లేదు పిల్లలకైనా మాకైనా. ఎందుకంటే సండే టోర్నమెంట్ ఉంది. అది ఓపెన్ టోర్నమెంట్ అనమాట. అది కిడ్స్కి, ఎల్డర్స్కి, యంగర్స్కి అందరికీ కలిపి అనమాట. ఓల్డ్ పీపుల్ అందరూ ఎవరైనా ఆడవచ్చు. సో వాళ్ళకి కొన్ని మెలకువలు తెలుస్తాయి కదా, టిప్స్ అనేవి అని చెప్పేసి మేడం జస్ట్ సజెస్ట్ చేశారు. మేడం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడు కూడా సండేనే ఉంటాయి మ్యాక్సిమం, కానీ ఆ డే అంతా అక్కడే అయిపోద్దండి మ్యాక్సిమం. చాలాసార్లు వెళ్ళాం మేము. కాకపోతే వాళ్ళకి కొన్ని టిప్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పేసి తీసుకెళ్ళడం తప్ప ఇంకేం లేదు. సో ఇదైతే మేము ఆ రోజైతే చెస్ టోర్నమెంట్కి యాక్చువల్ 11కి స్టార్ట్ అయ్యిందండి. మేడం 9కి అన్నారు. మాకు కొంచెం దగ్గర అనమాట. మేడం ఏం చెప్పారంటే, మేడం నేను కాల్ చేస్తానండి, ఆ టైంకి బయలుదేరితే సరిపోద్ది అని అన్నారు. సో మేడం మాకు 10 o'clockకి కాల్ చేసి బయలుదేరమన్నారు. కానీ మేము వెళ్ళేసరికి ఇంక 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. 11 o'clockకి స్టార్ట్ చేశారు. అప్పటికే పేరెంట్స్ అందరూ చాలామంది 9 o'clock వచ్చి వెయిట్ చేశారు చాలా దూరం నుంచి. యాక్చువల్గా చాలామంది ఓల్డ్ పీపుల్స్ కూడా వెయిట్ చేశారండి. లేట్ అయిపోయింది, ఎందుకంటే అనుకున్న కన్నా ఎక్కువ మంది వచ్చారు. దానివల్ల వాళ్ళు ముందుగా కొన్ని మాత్రం అరేంజ్ చేశారు, లేట్ అయిపోయింది. సో ఇదైతే మా పాప లాస్ట్ గేమ్ అనమాట. కొంతమంది లాస్ట్గా ఫైనల్ వరకు ఆడారు. సో అది అలాగ చిన్న వీడియో అయితే తీసాము. ఎందుకంటే చుట్టూ చేరిపోయారు ఎవరు విన్ అవుతారా అని ఎక్సైట్మెంట్తో. లాస్ట్ వరకు ఆడడం వల్ల అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసారు. సో అలాగని చిన్న వీడియో తీసాను అనమాట, తను ఎలా ఆడుతుంది ఏంటని చెప్పేసి. గేమ్ అయితే విన్ అవ్వలేదులేండి. కాకపోతే వాళ్ళు యాక్చువల్ 6 rounds ఉన్నాయి. 6 roundsలో 6 marks రావాలి. సో ఇది ఓపెన్ టోర్నమెంట్ ఉంది కదా, చాలా సీనియర్స్ వచ్చారు. కాకపోతే వాళ్ళకి కొంత ప్రాక్టీస్ అలా ఉంటుంది అని చెప్పేసి ఎలాగ ఆడుతున్నారు ఏంటనే టిప్స్ తెలుసుకుంటారు కదా. మనం ఎంత నేర్పించినా ఇలాంటివి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు కొంత ఐడియా వస్తుంది, టోర్నమెంట్స్ ఇలా ఉంటాయా, ఇలాగ ఆడాలా అని చెప్పేసి. సో దానికోసం అయితే తీసుకెళ్ళాను. మేము మార్నింగ్ 10కి వెళ్తే 6 అయింది వచ్చేసరికి. ఆఫ్టర్నూన్ రైస్ కుక్ చేసాను, రైస్ ఉందండి. ఇది యాక్చువల్గా నేను మేగడలు అనేవి పులియబెట్టాను, ఎందుకంటే నెయ్యికి చేయడానికి వెన్న తీసి. సో రసం పాలు వాళ్ళకైతే ఇచ్చేసి రసం అయితే పెట్టానండి. ఈలోపు వెన్న అనేది తీస్తాను. ఈ వెన్న చాలా ఈజీగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది. కానీ మజ్జిగ కూడా పాడవదండి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది తాగడానికి కూడా. సో అది ఏంటంటే మనం మేగడలు ఎక్కువ రోజులు ఉంచకూడదు. సో నెయ్యి అయితే మరగబెట్టాను, చారు తాలింపు పెట్టేసి పిల్లలకి ఆమ్లెట్లు వేసేసి అన్నం అయితే పెట్టేశానండి. సో ఇది అయితే ఈరోజు సండే వ్లాగ్ అనమాట. వ్లాగ్ అంతా చెస్ టోర్నమెంట్లోనే అయిపోయింది. సో మీకు ఆ డే అంతా ఏమవుతుందని చూపించదాం అనుకున్నాను. పెద్దగా ఏముండదండి, మార్కెట్స్కి గట్రా వెళ్తాము. మనకి ఏమైనా థింగ్స్ కావాలన్నా, పిల్లలకి స్నాక్స్ కావాలన్నా ముగ్గురం కలిసే వెళ్తాం. వాళ్ళకి ఏం కావాలంటే అవి తీసుకొని వస్తామన్నమాట. సో వ్లాగ్ అంతా ఈరోజు అయితే ఇలా చెస్ టోర్నమెంట్ అవ్వడం వల్ల ఇంట్లోనే అయిపోయింది, ఇంట్లోనే చెస్ క్లాస్లోన. సో ఫైనల్గా అయితే ఇదేనండి వ్లాగు, ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను. సో నేను ముందుగా చేస్తున్న నెయ్యి అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా కమ్మగా చాలా బాగా వస్తుంది. నేను నెయ్యి ఎక్కువ స్టోర్ చేయను, పూజల్లో కానీ ప్రసాదాల్లో కానీ పిల్లలకి డైలీ ఇడ్లీ దోశల్లో కానీ వేసి ఇచ్చేస్తున్నాను, హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.